హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సింపుల్ రెమెడీస్. నేను మీ సంగీత. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఫ్లవర్ వాజ్ డెకరేషన్ అండి. నేను ఇది ఒక మట్టి పాట్ అనేది తీసుకున్నాను, ఫ్లవర్ వాజ్. దీన్ని నేను ఇలా క్లేతో నీట్గా ఫ్లవర్స్ అనేవి యాడ్ చేశానండి. యాడ్ చేసి అదేవిధంగా లీవ్స్ కూడా నేను ఈ యొక్క క్లేతోనే ప్రిపేర్ చేసుకున్నాను. అయితే దీని యొక్క డెకరేషన్ అనేది ఎలాగా ఏంటి అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ అదేవిధంగా రెమెడీస్ కోసం నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా నచ్చుతుంది. నాకైతే ఈ ఫ్లవర్ వైస్ చాలా నచ్చిందండి. డెకరేటివ్ ఐటమ్స్ ఏంటంటే మనం టీవీ పక్కన లేదనుకుంటే టేబుల్స్ మీద వార్డ్రోబ్లో పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అయితే ఈ యొక్క హోమ్ మేడ్ ఫ్లవర్ వాజ్ ఎలా ప్రిపేర్ చేశాను అన్నది చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు దీని ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ మట్టి పాట్తో చేసినటువంటి ఫ్లవర్ వాజ్ అనేది తీసుకున్నానండి. దీన్ని మనం పెయింట్స్ తర్వాత దీనికి మనం క్లేతో నీట్గా మనం డెకరేట్ చేసుకుందాము. అయితే దీనికోసం నేను యూజ్ చేస్తున్న ఐటమ్స్ ఏంటంటే డవ్ ఆర్ట్ అండి. ఇలా మనకి బుక్ స్టోర్స్లో దొరుకుతుంది. ఇందులో మనకి కొన్ని కలర్స్ ఉంటాయండి. ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ రూపంలో మనకి కలర్స్ అనేవి ప్యాక్ చేసి ఇస్తారు, క్లే. దీంతో మనం ఫ్లవర్స్ అనేది ప్రిపేర్ చేద్దాం. అయితే ఇక్కడ నేను ముందుగా ఆల్రెడీ ఒక మంచి రోజ్ ఫ్లవర్ అనేది తయారు చేసి పెట్టాను. అదేవిధంగా చిన్న బడ్ రోజ్ ఒకటి, పింక్ రోసు, తర్వాత ఎల్లో రోస్ అండి. ఇలా రోసెస్ అన్ని మనం రెడీ చేసుకున్న తర్వాత ఇలా లీవ్స్ కూడా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఇవన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అదేవిధంగా ఇక్కడ నేను ఫెవికాల్ కూడా యూజ్ చేస్తున్నాను. దీన్ని ఒక ఫ్లవర్స్ని ఒక ఫ్లవర్ పార్ట్ మీద మనం స్టిక్ చేయడం కోసం ఫెవికాల్ యూజ్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ నేను యూజ్ చేసినటువంటి కలర్స్ అండి, ఇవి ఫెవిక్రిల్ కలర్స్. అయితే ఇక్కడ నేను ఎల్లో, అదేవిధంగా పింక్ అండి, పింక్ కలర్, గ్రీను, ఓన్లీ 3-4 కలర్స్తో మనం మొత్తం ఈ యొక్క డెకరేషన్ అనేది ఎలా ఉంటుందో చూడండి. ఓకే ఫ్రెండ్స్.